తింటే ట్యాక్స్, పడుకుంటే ట్యాక్స్, నిల్చుంటే ట్యాక్స్, కూర్చుంటే ట్యాక్స్, నడిస్తే ట్యాక్స్, పరిగెడితే ట్యాక్స్, నవ్వితే ట్యాక్స్, ఏడిస్తే ట్యాక్స్, సంపాదిస్తే ట్యాక్స్, సంపాదించింది ఖర్చు పెడితే ట్యాక్స్, ఏదైనా కొనుక్కుంటే ట్యాక్స్, కొనుక్కున్నది అమ్మాలంటే ట్యాక్స్, ఈట్, స్లీప్, పే ట్యాక్స్, రిపీట్. ఇది ప్రజెంట్ మన ఇండియాలో కనిపిస్తున్న పరిస్థితి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాను దోచుకుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ట్యాక్స్ల పేరుతో మనల్ని దోచుకుంటుందా? సరే పోనీ ఇంత కష్టపడి ట్యాక్స్ కట్టినప్పటికీ ఆ ట్యాక్స్కి తగిన బెనిఫిట్స్ మన గవర్నమెంట్ మనకు అందిస్తుందా? ఈ వీడియోని మేము ఎవరినో టార్గెట్ చేసి లేదా ఎవరినో ఉద్దేశం చేయట్లేదు, బట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకురావాలనేది మా ప్రయత్నం. సో మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరింకింది లేదు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ట్యాక్స్ కాన్సెప్ట్ అనేది కొత్తదేమి కాదు, ఎప్పటి నుంచో ఉంది. పూర్వం రాజుల రాజ్యాన్ని పరిపాలించినప్పటి నుంచి ఉంది. కేవలం మన ఇండియాలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ ట్యాక్స్ అనేది ఉంటుంది. అయితే ప్రజెంట్ ఇండియాలో ఈ ట్యాక్స్ ప్రజలకి, మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పనిష్మెంట్లా మారింది. జనరల్గా ఈ ట్యాక్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం గవర్నమెంట్కి డైరెక్ట్గా పే చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తే వచ్చే మనీ నుంచి కొంత ట్యాక్స్ తీసుకుంటుంది, ఇది ఇన్కమ్ ట్యాక్స్. బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కార్పొరేట్ ట్యాక్స్. ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే అందులో వచ్చిన ప్రాఫిట్స్లో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అంటే ఇక్కడ గవర్నమెంట్కి మీరు సంపాదించిన శాలరీ నుంచి ట్యాక్స్ కట్టాలి, అండ్ అలాగే శాలరీని సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కూడా ట్యాక్స్ కట్టాలి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్స్, అదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. చాలామంది ఏమనుకుంటారంటే నేను సంపాదించట్లేదు కదా, సో నేను ట్యాక్స్ కట్టవసరం లేదని. కానీ నిజానికి మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పే చేస్తాం. అది మనం రోజు వాడే సోప్, టూత్పేస్ట్ దగ్గర నుంచి ఏసీ, ఫ్రిడ్జ్ వరకు ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ పే చేస్తాం. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు వెనకాల ఉన్న ఎంఆర్పి చూస్తే అక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని. రీసెంట్గా పాప్కార్న్ పై కూడా 3 టైప్స్ ఆఫ్ జిఎస్టీని వేయడం జరిగింది. అన్ప్యాక్డ్ అండ్ అన్లేబుల్డ్ పాప్కార్న్ పై 5% జిఎస్టీ, ప్రీప్యాక్డ్ అండ్ రెడీ టు ఈట్ పాప్కార్న్ పై 12% జిఎస్టీ, అండ్ పాప్కార్న్లో షుగర్ మిక్స్ అయి ఉంటే 18% జిఎస్టీ. ఇలా పాప్కార్న్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసి ట్యాక్స్ వేయడం వల్ల ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారిపైన చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఇంతవరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఓల్డ్ వెహికల్స్ పైన జిఎస్టీ 12% ఉండేది, దీన్ని 18%కి పెంచారు. రీసెంట్ టైమ్స్లో ఎండ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పు చేసైనా సరే ఏసీ కొనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ ఈ ఏసీని కూడా లగ్జరీ ఐటమ్స్ లిస్టులో పెట్టి దీనిపై 28% జిఎస్టీ వేశారు. ఈ జిఎస్టీ విషయంలో అందరూ సమానమే. అంటే ఒక వస్తువు పైన అంబానీ, అదానీ ఎంతైతే ట్యాక్స్ పే చేస్తారో మనం కూడా అంతే ట్యాక్స్ పే చేస్తాం. ఈ జిఎస్టీ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 80 to 20% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఈ జిఎస్టీని మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ పే చేయాల్సిందే. కానీ మేజర్ ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర స్టార్ట్ అయింది. ఎందుకంటే మన దేశ జనాభాలో ఇన్కమ్ ట్యాక్స్ 2% మాత్రమే పే చేస్తారు. అంటే కేవలం 2 నుంచి 2.5 కోట్ల మంది మాత్రమే పే చేస్తారు. అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే మొదలైంది. ఎందుకంటే 140 కోట్ల మందిలో 2 నుంచి 2.5 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. అండ్ ఈ 2 కోట్ల మంది పే చేయడంతోనే ఈ దేశ రెవెన్యూలో 20% జనరేట్ అవుతుంది. అయితే ఇంత తక్కువ మంది మాత్రమే ఎందుకు కడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు కట్టట్లేదు? ముందుగా మన దేశంలో చాలామంది యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs కంటే తక్కువ. సో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అన్ఆర్గనైజ్డ్ బిజినెసెస్ లైక్ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ కిందకి వస్తారు. సో వీళ్ళు కూడా ట్యాక్స్ పే చేయరు. బాగా డబ్బులున్న వాళ్ళు ఈ ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి లీగల్గా అండ్ ఇల్లీగల్గా కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తారు. సో వీళ్ళు కూడా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటారు. మన దేశంలో ఆల్మోస్ట్ 54% జనాభా రైతులే. అండ్ ఈ రైతుల దగ్గర నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ ₹1 కూడా ట్యాక్స్ తీసుకోదు. ఇప్పుడు మీలో చాలామంది అనొచ్చు, రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోకపోవడం మంచి విషయమే కదా అని. అవును, నిజమే. కానీ రైతుల్లో కూడా టైప్స్ ఉంటారు. నార్మల్గా రైతుల దగ్గర 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉంటుంది. కానీ కొంతమంది దగ్గర 20 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పంజాబ్లో ఉండే రైతులు. ఇక్కడున్న రైతుల దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర కూడా లేని లగ్జరీ కార్స్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా ట్యాక్స్ తీసుకోదు. రీసెంట్గా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ 12 కోట్లు పెట్టి వ్యవసాయ భూమి కొని తనని తాను ఒక రైతుగా ప్రకటించుకుంది. ఈ విధంగా ఆమె కోట్ల రూపాయల ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేయకుండా సేవ్ చేసుకుంది. ఇంకా మన దేశంలో ఉండే చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర ఉండే కొంత వ్యవసాయ భూమిని చూపించి వాళ్ళని వాళ్ళు రైతులుగా ప్రకటించుకుంటారు. ఈ విధంగా వీళ్ళు కూడా కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ని గవర్నమెంట్ కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఇక మిగిలింది చిన్న చిన్న జాబులు చేసుకునే నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. అందుకే గవర్నమెంట్ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఎంత వీలైతే అంత ఎక్కువగా ట్యాక్సెస్ని వసూలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీ యాన్యువల్ ఇన్కమ్ 50 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు గవర్నమెంట్కి 30% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు సంవత్సరంలో ఆల్మోస్ట్ 3 నెలలు గవర్నమెంట్ కోసం ఫ్రీగా పనిచేయాలి.
సరే పోనీ ఇంత ట్యాక్స్ కట్టినప్పటికీ ఒక మిడిల్ క్లాస్ వాడికి జరగాల్సిన న్యాయం జరుగుతుందా అంటే అది లేదు. ఎన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టినప్పటికీ ఒక మిడిల్ క్లాస్ వాడు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఉండే ఫెసిలిటీస్, అక్కడ దొరికే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత పూర్గా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, మన గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా బ్రదర్ అని. మేబీ కొన్ని దగ్గర డెవలప్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నేను మాట్లాడేది ఓవరాల్ ఇండియా గురించి. గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి గురించి, ఫెసిలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎంత దారుణంగా ఉంటాయనేది. ఒకసారి మీరే ఆలోచించండి, ఏ పొలిటీషియన్ అయినా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడా? లేదా ఏ ఒక్క పొలిటీషియన్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నాడా? మీరు ఒక్కరిని కూడా చూపించలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయనేది. ఇక్కడ ఫెసిలిటీస్ బాగోట్లేదని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఇక్కడ కూడా 18% ఎడ్యుకేషన్ ట్యాక్స్ కట్టాలి. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే 18% హెల్త్ ట్యాక్స్ కట్టాలి. ఇంకా మన ఇండియాలో చాలా వరకు రోడ్స్ గుంతలతో నిండి ఉంటాయి. మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గవర్నమెంట్ ఆఫీస్లో మనకి ఏదైనా పని జరగాలంటే లంచం ఇస్తే కానీ కంప్లీట్ అవ్వదు. ఇలా గవర్నమెంట్ ట్యాక్స్ని కలెక్ట్ చేయడంలో ముందు ఉంటుంది, కానీ చేయాల్సిన డెవలప్మెంట్ చేయడంలో, ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే వస్తుంది. సరే, ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇలా ఇన్ని ట్యాక్సులు కట్టాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలా అని గవర్నమెంట్ ఈ ట్యాక్స్లన్నింటినీ పూర్తిగా తొలగించడం కూడా కరెక్ట్ కాదు. అలా చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోతుంది అండ్ ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల అవసరానికి మించి ఖర్చు పెడతారు. దీంతో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు 10 రూపాయలు ఉన్న వస్తువు కాస్ట్ 20 రూపీస్ అవుతుంది. అలా అని ట్యాక్సుల్ని మరీ ఇంత ఎక్కువగా పెంచడం కూడా కరెక్ట్ కాదు. సో గవర్నమెంట్ ట్యాక్సుల్ని మరీ ఇంత ఎక్కువగా పెంచకుండా, అలా అని పూర్తిగా తగ్గించకుండా, సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి ఈ ట్యాక్సెస్ని అందరూ కట్టగలిగే స్థాయిలో ఉంచాలి. అలాగే మన గవర్నమెంట్ డెవలప్మెంట్ పైన కూడా కొంచెం దృష్టి పెట్టాలి. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో స్టాండర్డ్స్ పెంచాలి. అయితే ఓవరాల్గా ఈ ట్యాక్సెస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.